నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. ఎమ్మిగనూరు సెబ్ పోలీసుల దాడుల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సెబ్ జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సెబ్ సిఐ భార్గవ్ రెడ్డి సెబ్ ఎస్ఐ సత్యనారాయణల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణము నందు వెంకటాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి తనకు చెందిన బజాజ్ సిటీ 100 ద్విచక్ర వాహనంలో బ్లూ టైన్, రాయల్ ఛాలెంజ్, మెక్డోవెల్ విస్కీ, రాయల్ ఛాలెంజ్, మధ్యప్రదేశ్కు చెందిన మద్యాన్ని రవాణా చేస్తుండగా సెబ్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి 23 ఫుల్ బాటిళ్ల మద్యాన్ని స్వాధీనపరుచుకుని వ్యక్తిని అరెస్టు చేసి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు సెబ్ సిఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. ఎస్సీబీ ఇన్ఛార్జ్ నాగరాజు గారి ఆదేశాల మేరకు, అలాగే రవికుమార్ సారు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు వారి ఆదేశాల మేరకు మేము ఎన్నికల్లో భాగంగా దాడులు ఉధృతం చేయడం జరిగింది. ఎమ్మిగనూరు టౌన్కే ఒక అతను తీసుకొచ్చి మద్యం అమ్ముతాడు అని ఒక సమాచారం ఉండింది. దాన్ని మేము ట్రేస్ చేసుకునేసి ఆంజనేయులు అతని పేరు, అతనిది వచ్చేసి వెంకటాపురం గ్రామము. ఒక 2 వీలర్లో అతను అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ఫుల్ బాటిల్ అమ్ముతూ ఉన్నాడు. ఒక 23 ఫుల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నాము. అరుణాచల్ ప్రదేశ్కి ఎలా తెచ్చుకుంటాడో అక్కడి నుంచి అని మేము ఎంక్వైరీ చేస్తే ఇతను ట్రైన్కి వెళ్తూ ఉంటాడు. విజయవాడ వరకు బస్సుకి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్ చేరుకొని ఒక 2 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళడానికే 2 days పడుతుంది. మళ్ళీ అక్కడ ఒక రోజు కొనుక్కొని పర్చేజ్ చేసి ఆ రోజు నైట్ బయలుదేరి తిరిగి మళ్ళీ ఇక్కడికి సేమ్ ట్రైన్లో రివర్స్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తిరిగి మళ్ళీ మనకు ఎమ్మిగనూరు పట్టణానికి అతను బస్సు ద్వారా చేరుకోవడం జరుగుతూ ఉంది. ఆ రకంగా అతను తెచ్చుకొని దాచిపెట్టుకొని కొన్ని అమ్ముకుంటూ మనకు చేస్తున్నాడనే సమాచారంతో మనం అతని మీద నిఘా ఉంచడం జరిగింది, అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనికి తప్పకుండా రిమాండ్కి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ దాడుల్లో మా ఎస్ఐ సత్యనారాయణ మరియు సిబ్బంది, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ కూడా పాల్గొనడం జరిగింది. రెడ్డి సెబ్ సిఐ ఎమ్మిగనూరు. ప్రజలు ఎవరైనా కూడా మా యొక్క నెంబర్కు తెలియజేస్తే, సమాచారం ఏదైనా అందిస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను. నా యొక్క మొబైల్ నెంబర్ 9440902579.